హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన పెద్ద రొయ్యలతో కర్రీ చేసుకుందాము. ఇవి చాలా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చేపలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, ముళ్ళులు ఉంటాయని భయపడతారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. ఫ్రై చేసి పెట్టినా, కర్రీ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఇవి అయితే నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి. ఇవి మా ఏరియాలో కిలో వచ్చేసి 800 చెప్పారు. ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాము. హాఫ్ కిలోకి కరెక్ట్గా 4 రొయ్యలే వచ్చేవి. ఇవి నేను ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసుకున్నా. ఈ విధంగా ఇలా తల పట్టేసి అలా మెల్లగా లాగాలండి. కొంచెం అవైతే గట్టిగా ఉన్నాయి, చేతులు కట్ అయిపోతాయి, గిరుకుపోతున్నాయి. అందుకని చూసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా లోపల చిన్నగానే ఉంది కానీ చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. కర్రీ వండినా, ఫ్రై చేసినా కూడా బాగుంటాయి. ఇలా ఈ విధంగా తోక వైపు, తల వైపు అలా తీసేసుకోవాలి మెల్లగా. చూసారు కదా, ఈ విధంగా మెల్లగా పట్టుకొని లాగేయాలి. తల వైపుని పట్టుకొని ఇలా లాగితే సపరేట్ అయిపోతుంది. శుభ్రంగా ఇలా ఈ రకంగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అవి చాలా గట్టిగా ఉండడం వల్ల గీరుకుపోతున్నాయండి. అందుకని నిదానంగా తీసుకోవాలి. హాఫ్ కిలోకి మనకు ఒక పావు కిలో వరకే ఉంటాయి. రొయ్యలు ఎప్పుడు క్లీన్ చేసినా అంతేని, ఏ రొయ్యలైనా సరే మనం ఎంత తీసుకుంటామంటే దాంట్లో సగం వరకే వస్తాయి. మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. తొక్కలన్నీ పడేస్తాం కదా మనం, ఆ పొట్టులు అవన్నీ తీసేసరికి క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇలా చూసారు కదా, ఒక పావు కిలో వరకు ఉంటాయి మనకి 4 రొయ్యలు. ఇంత చిన్నగా ఎంత బాగున్నాయో. శుభ్రంగా మంచి నీళ్లు వచ్చేంత వరకు కడిగేసుకోవాలి. బాగా నీళ్లు తెల్లగా కనిపించేంత వరకు కడుక్కోవాలండి. నేను కడిగేసి ఇలా పక్కకు పట్టుకొని మళ్ళీ ఒక 5 నుంచి 6 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. చూసారు కదా, అప్పుడే మనకి నీచు వాసన అనేది రాదు. ఈ స్టేజ్లో ఇలా చూసారా, ఇలా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలి. కర్రీ అనేది స్మెల్ రాదు, మనకి బాగుంటుంది. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటేనే అస్సలు వాసన అనేది ఏమి ఉండదండి. పసుపు వేసేసి కడుక్కోవాలా, రొయ్యలైనా చేపలైనా సరే. చూసారు కదా, పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇంకా 2-3 సార్లు కడుక్కున్నా. ఇవన్నీ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు కడుక్కోవాలి స్లోగా. చూసారు కదా ఇప్పుడు ఎంత బాగున్నాయో. ఇలా ఈ విధంగా వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలి. అప్పుడు మనకి ఎటువంటి స్మెల్ అనేది రాదు, కర్రీ కూడా మంచి రుచి వస్తుంది. ఇలా కడుక్కునే వాటికి మనము మసాలా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, రుచికి సరిపడా కారం మీరు ఎంత తింటారో దానికి తగినంత పోసుకోవాలి. కారం వేసుకొని కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, కారం, పసుపు ఇప్పుడే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అంత టైం లేదనుకుంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం ఈలోపు ఉల్లిపాయలు అవి కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసి మెల్లగా కలిపేసుకొని ఒక అరగంట వదిలేయాలండి. మనం ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ రెడీ చేసుకునే లోపలే ఈ మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేస్తుంది. అప్పుడు మనము కర్రీ చేసుకోవచ్చు. కర్రీ చేసినప్పుడు డైరెక్ట్గా వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసి పెడితే మంచి వాసన వస్తుంది, కర్రీ కూడా మంచి రుచి వస్తుంది. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, మీడియంలో పెట్టి కలుపుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, అస్సలు మాడొద్దు. ఏదైనా సరే మనకి తాలింపు మాడిపోయిందంటే
కూర రుచి అనేది పోతుంది. అందుకని తాలింపులోనే ఏదైనా ఉంటుంది రుచి అనేది. తాలింపు అస్సలు మాడగొట్టకూడదు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేది అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ రొయ్యలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ముందుగానే మనం అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమి వేసే పని ఏమీ లేదు. ఉప్పు కారం అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. మెల్లగా ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మీడియంలోనే ఉండాలండి స్టవ్. సిమ్లో ఉంటే ఇంకా మంచిది. కొంచెం లేట్ అవుతుంది కానీ బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా మనం వాటర్ పోసుకోలేదు కాబట్టి ఇలా కలిపేసి నూనె పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. ఒక్క టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ థిక్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా పేస్ట్ అనేది అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఒకటే టమాటా అండి. ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. పిల్లలకి అస్సలు నచ్చదు, వాళ్ళు అస్సలు తినరు. అందుకని ఇలా కలిపేస్తే, పేస్ట్ చేసేసి కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది కాబట్టి వేడి వేడి అన్నంతో పాటు రోటీతో చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు. చూసారు కదా, లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు కారం అయితే ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెం గరం మసాలా కానీ ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా వేసుకున్నా. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అప్పటికే మనకి వాసన అనేది బాగా వస్తుంది. చక్కగా ఉడికిపోయి ఉంటాయి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసేసి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలి, ముద్దగా కూర ఉండాలనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ బాగా కలిపేసి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర వాసన అనేది బాగా ముక్కలకి పడుతుంది, ముక్కలకి మసాలాకి అంతటికి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి కొత్తిమీర పైన చల్లేసి మూత పెట్టేయాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిపోతే మనకి వేడి వేడి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, కూర మనకి రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము. వేడివేడిగా తినాలండి ఏదైనా సరే. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే వేడివేడిగా తింటేనే అదొక టేస్ట్ ఉంటుంది. ఇంకా అవకాశం లేనప్పుడు చల్లగా అయినా సరే తింటాము. కానీ వేడిగా ఉన్నప్పుడు రుచి చల్లగా అయితే ఉండదు కొన్ని కొన్ని వంటకాలకి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వేడివేడిగానే తినాలి. చూసారు కదా, వేడివేడి పెద్ద రొయ్యల కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ.